బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం చాలా దురదృష్టకరమని ప్రభుత్వ వేప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య అన్నారు. బీసీల కోసం సీఎం రేవంత్ 42% రిజర్వేషన్ల జీవోను తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు సహకరించలేదని బేర్ల ఐలయ్య ఆరోపించారు. బీసీలు ఎవరూ అధైర్యపడొద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడుతూ దృఢ సంకల్పంతో ముందుకు వెళుతుంటే కోర్టు ఈ విధంగా స్టే ఇవ్వడంపై చింతిస్తున్నామని బేర్ల ఐలయ్య అన్నారు. హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరం. హైకోర్టు తీర్పుతో మేము నిరాశ చెందాం. బీసీ రిజర్వేషన్ల కోసం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు కోర్టు స్టే ఇవ్వడం చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, గవర్నర్ గారు పట్టించుకోకున్నా, ప్రతిపక్షాలు కలిసి రాకున్నా, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ ఇంటి కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ ఇచ్చి పద్ధతి ప్రకారం ఎక్కడ కూడా లోపం లేకుండా కులగణన చేసి దానికి సపరేట్గా డెడికేట్ కమిషన్ వేసి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పాన్ని నోటికాడి బుక్కను ఎదరగొట్టినట్టుగా మా బీసీలందరూ కూడా ఎవరు నిరాశ చెందొద్దు. మా గౌరవ ముఖ్యమంత్రి ఒక దృఢ సంకల్పంతో తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకనే ఎలక్షన్లకు పోదామని చెప్పి పద్ధతి ప్రకారం ఇన్ని సంవత్సరాల తర్వాత ధైర్యంగా కులగణన చేసి బీసీ లెక్కలు తెలిసి బీసీలకు 42% ఇవ్వాలనే ధైర్యం చేసిన ప్రభుత్వం